తల్లి లాంటి పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయిన వారికి గూడూరు నియోజకవర్గ ప్రజలు మరలా గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గురుమూర్తిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలందరి తమ ఆశీర్వాదాలు అందించాలని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరక మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కోరారు. గూడూరు పట్టణంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ నుండి పట్టణంలోని పలు వీధుల్లో నాయకులు, కార్యకర్తలు ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరక మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు. మురళి మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశం ఇస్తే గెలిచి పార్టీకి నమ్మక ద్రోహం చేసేవారే వేరే పార్టీలోకి వెళ్లిన వారికి నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా నిస్వార్థంగా నిబద్ధతగా పార్టీని పనిచేస్తామని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు నాయకుడులా కాకుండా సేవకుల్లా పనిచేస్తామని వెల్లడించారు. ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ పట్టణంలో ఈరోజు జరిగిన ర్యాలీ చూస్తుంటే వైసీపీ విజయం తథ్యమని తేలిపోయిందని, ప్రజలు ఎంతో అభిమానంగా స్వాగతం పలికారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజలందరూ మరలా వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో నాయకులు దేవసేనమ్మ, ఎద్దల నరేందర్ రెడ్డి, చేవూరు విజయ మోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, వాయిగండ్ల నాగరాజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలోని ఉత్సాహవంతులందరూ కూడా బైక్ ర్యాలీలో పాల్గొని అత్యంత విజయవంతం చేశారు. అలాగే ప్రజలు కూడా చాలా బాగా స్పందించి స్వాగతాలు పలికారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మేరుగ మురళన్న అత్యధిక మెజారిటీతో గూడూరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది. ముఖ్యంగా సహజంగానే మృదు స్వభావమైనటువంటి మురళన్నని గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా హక్కును చేర్చుకొని తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ యాత్ర బైక్ ర్యాలీ జరిగినటువంటి ఆద్యంతం కూడా అందరూ చిరునవ్వుతో స్వాగతం పలికి ఆశీర్వదించినట్టయింది. సో ముందు మెజారిటీ కన్నా ఈసారి మెజారిటీ అత్యధికంగా ఉంటుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇంత మంచి స్పందన వినిపించినందుకు, అంత మంచి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు గూడూరు పట్టణంలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎవరు ద్రోహులు, పార్టీకి ద్రోహులు ఎవరు, పార్టీని నమ్మిన వాళ్ళు ఎవరో బేరేజ్ వేసుకొని నీకు సహాయం చేయండి. నేను ఒకటే మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాను. మీ సర్వే వల్లే మాకు తిరిగి మా స్థానాలు మాకు దక్కాయి. కాబట్టి మీరే మాకు ఆశీర్వదించారనే విశ్వాసంతో ఉన్నాము. అదే రకంగా పనిచేసుకుంటూ పోతాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి గుణపాఠం చెప్పారు, అయినా చాలదన్నట్టుగా రెండోసారి పరిపూర్ణంగా చేయండి. తల్లిని ద్రోహం చేసేవాళ్ళు పార్టీని, తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసేవాళ్ళని ఎంపిక చేసుకుంటారా? మరి ఏ ఇబ్బందులున్నా పార్టీని నీడలోనే మనం ముందు సాగాలనే వాళ్ళని మీరు ఎంపిక చేసుకుంటారా? ఒక్కసారి బేరే చూసుకొని మాకు సహాయం చేయండి. ఆ జన్మంతం మీకు విశ్వాసంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలవంగానే అందరూ వచ్చారు స్వచ్ఛందంగా. మరి ఏదో భ్రమలు కలుపుతున్నారు, టౌన్లో ఏదో వస్తుందని. నాకు తెలుసు, ఇక్కడ వాతావరణం 10 ఏళ్ళ నుంచి చూశాను. టౌన్ కూడా జగనన్నకి చాలా అండగా ఉంటుంది. ఆయన నీళ్ళలో ఉన్న మాకు కూడా చాలా అండగా ఉండబోతుందని ఈరోజు స్పష్టమైపోయింది. తలకిందులుగా పోరాడిన గూడూరులో అందరూ జగనన్న పక్కనే ఉంటారు. చూస్తున్నాం, తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా చిరునవ్వు. జగనన్న చెప్తుంటాడు, చిరునవ్వే కోరుకుంటాడు ఆయన. ఆ చిరునవ్వు ఈరోజు మొత్తం గూడూరు అంతా కనబడిందని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా గొప్పగా మనసు పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే గూడూరు వాతావరణం మారుతుంది, నిబద్ధతగా పనిచేసే నాయకత్వం దొరుకుతుందని నేను విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. నమస్తే. మురళి గారు, అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీ మధ్యల గురుమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తల యొక్క అత్యుత్సాహంతో ఎంతో బాగా జరిగింది. దాదాపు పట్టణం అంతా కూడా పర్యటించడం జరిగింది. ఎంపీ గారు చెప్పినట్టు మనం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి నాయకుడిని ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఒక మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం, ఇద్దరూ మంచి అభ్యర్థులు, మంచి గుణగణాలు కలిగిన అభ్యర్థులు, వినయ విధేయతలు కలిగిన వారు, అందరినీ సమానంగా ఆదరించేటువంటి అభ్యర్థుల్ని అటు శాసనసభకి మేరక మురళీధర్ గారిని, ఇటు పార్లమెంట్కి మన మధ్యల గురుమూర్తి గారిని మీ యొక్క ఆశీర్వాదాలు అందించి ఘనమైన మెజార్టీతో, ఇంతకుముందు కన్నా ఘనమైన మెజార్టీతో మీరు వారిద్దరిని గెలిపించి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళా స్థాపించే విధంగా మీరు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
రోజు గూడూరులో ఇంతమంది యువకులు అంటే ఇక్కడ టీనేజర్స్ 20s 30s 40s 50s 60s 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ ర్యాలీలో. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా భావించి ఆ ప్రేమ ఆ అభిమానం చూపించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గానికి మురళీ గారిని తర్వాత మన ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని పెట్టడం కూడా ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇంత సంతోషంగా ఈ ర్యాలీలో పాల్గొనటం. స్టార్ట్ అయింది మొదలు దిగినంత వరకు కూడా ఎవరు అలసిపోలేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పట్టణ ప్రజల అభిమానాన్ని, ఇంత అభిమానం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది నాకు అర్థమవుతా ఉంది. ఆయన చేసిన పనులు ఆయన ఏమీ ఆశించాల, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెట్టారు. ఆయన పాదయాత్రలో ప్రజల ఇబ్బందులు జరగబోయే ఎన్నికలలో మరి గూడూరు పట్టణం నుంచి ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు ప్రస్తుత పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు పార్లమెంటు అభ్యర్థిగా, అలాగే పెద్దలు గౌరవనీయులు ప్రస్తుత శాసనమండలి సభ్యులు మేరికి మురళీధర్ గారు శాసనసభ అభ్యర్థిగా మన ముందుకు వచ్చున్నారు. మరి మీకు తెలుసు గత 10 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు, పోయిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుత 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిణామాలు మీకు అందరికీ గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నుంచి ఇచ్చినటువంటి శాసనసభ్యులు ఏం చేశారో, ప్రస్తుత శాసనసభ్యులు మరి ఏం చేసి ఈరోజు మరి వారిద్దరు కూడా మీ ముందుకు వస్తున్నారు. నీతి నిజాయితీకి మారిపోయిన మధ్యలో గురుమూర్తి గారు, మేరకు మురళీధర్ గారు, మరోవైపు 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసఘాతంగా పనిచేసినటువంటి వారు మీ ముందుకు వస్తున్నారు. మరి వారిద్దరిని బేరీ చేసుకుంటే ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందనేది మనందరికీ, గూడూరు పట్టణ ప్రజలకే కాదు గూడూరు నియోజకవర్గానికి కూడా మనందరికీ తెలుసు. అభ్యర్థి ఎమ్మెల్సీ మురళన్న గారు సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి. ఆయన కోసం వెయిట్ చేయబడలేదు. సంవత్సరం రోజులు ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్నప్పటికీ ఎవరు ట్యాక్స్ వసూలు చేయలేదు. మురళన్న ఎవరి దగ్గర ట్యాక్స్ వసూలు చేయలేదు. ఆ ట్యాక్స్ వసూలు చేసే తెచ్చుకోవద్దు. మన మురళన్న చాలా మంచి వ్యక్తి, సేవకుడుగా మీ ముందుకు వస్తున్నాడు. సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. పరిపాలకుడిగా కాదు, సేవకుడిగా వస్తున్నారు ముందుకి. సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. అంతకుముందు 5 సంవత్సరాల ముందు ఎమ్మెల్యేని చూశారు, 5 సంవత్సరాల ముందు ఎమ్మెల్యేని చూశారు. వాళ్ళిద్దరూ కూడా మురళన్న ముందు ఎందుకు పనికిరారు. ఎందుకంటే 10 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలోనే పనిచేస్తూ ఏడ కూడా కలెక్షన్ లేదు, కలెక్షన్ ఏజెంట్లు లేరు. మురళన్న చాలా సౌమ్యుడు, పేదవాడికి పనిచేసే మనిషి, పేదవాడికి అందుబాటులో ఉండే మనిషి. మురళన్న కోసం ఎవరు సహకరించి ఈ విధంగా పెద్ద ఎత్తున మన పార్టీ, మన నాయకులు, మన కార్యకర్తలు అందరూ కూడాను గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఎమ్మెల్యే అభ్యర్థి మేరికి మురళన్న గారికి మరియు మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి అన్న గారికి ఈరోజు అందరం కూడాను పేరున కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ గూడూరికి ఇంతకుముందే సుపరిచితులు మరియు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథులుగా కూడాను గత కొద్ది కాలంగా కాదు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి 2 వ్యక్తులు కూడాను మన అభ్యర్థులుగా రావడం మన కార్యకర్తలందరూ కూడాను సంతోషించినటువంటి విషయం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండే స్థానికునైన నాకు ఆర్యవైశ్యులందరూ తమ ఆశీర్వాదాలు అందించాలని, టీడీపీ ప్రభుత్వం వస్తే ఆర్యవైశ్యులకు తగిన రాజకీయ గుర్తింపు ఇస్తామని గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్యులు సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడారు. ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని స్థానికుడిగా మీ అందరికీ పరిచయం చేస్తున్న నేను మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని, టీడీపీ ప్రభుత్వం వస్తే ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు.
అనేక మంది టూరిస్టులుగా వచ్చి పోటీ చేసి వెళ్లిపోతుంటారని, స్థానికులైన నేను ఓడినా గెలిచినా మీకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అనంతరం సునీల్ కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో శీలం కిరణ్ కుమార్, పోలిమి శ్రీనివాసులు, సోమిశెట్టి చెంచురామయ్య, షణ్ముఖరావు, పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు, చంద్రశేఖర్, కల్పన, ఏఎస్ఎల్ఎన్, బాబు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పేదంటే నేను మీటింగ్ పెట్టినట్టు మనం ఎక్కువసేపు మాట్లాడి వృధాగా నోటీసులు ఇచ్చారు ఈరోజు. కాబట్టి ఆ పరిస్థితి రానిది నేను అది గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే అదే నిదర్శనం. నిన్న వచ్చి చెప్తా ఉన్నా కానీ విరుద్ధంగా మాట్లాడి నోటీసు ఇప్పి తీసుకొచ్చే అవసరం. మరి నేను ఆ పని చేయను. నేను కరెక్ట్ టైం 10 గంటల ఆపేస్తాను. అట్లాగే ముఖ్యంగా మా మంత్రి గారు చెప్పిన విషయం నిజంగా చాలా విచారకరం, చాలా బాధాకరం. ఎన్నో సంవత్సరాల నుండి టవర్ క్లాస్ పెద్ద పేరు ఉంటే దాన్ని మార్చేయడం మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీ అందరి దయ వల్ల నేను గెలిస్తే దానికి మరలా చెప్పి తెలియజేస్తున్నా. కేసీఆర్ టవర్ క్లాక్ అని ఖచ్చితంగా నామకరణం చేస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. నేను చెప్పే మాట దగ్గర ఉంటే కాదని చెప్పి మీ అందరూ కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు గురుబాబు గారు చెప్పినట్టు ఆర్యవైశ్య కళ్యాణ మండపం కూడా స్థలం ఎక్కడుంటే ఊరికి కొంచెం దగ్గరగా ఉంటే కూడా అది కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మీకు అంతా తెలుసు, సుబ్బారావు అనేటువంటి వైశ్య కమ్యూనిటీ ఒంగోలులో లాడ్జీలో పట్టుకొని కొట్టి అది వాట్సాప్లో పెట్టి వాళ్ళ మంత్రులకు చూపించిన విషయం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఒకసారి గుర్తు చేసుకోండి. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఆర్యవైశ్యుల పైన ఇటువంటి విధమైనటువంటి ప్రవర్తన జరిగిందని ఆలోచిస్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ విధంగా అలిచే ప్రయత్నం చేస్తున్నారు. దాని ఉదాహరణ ఒంగోలులో సుబ్బారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఏమో చెప్తున్నారు, సునీల్ కుమార్ అంట గెలిచేమో చేస్తాడు. ఏమన్నా నేను ఏమన్నా చేయడం అనుకున్నా ఎవరు దొరకడం వచ్చాను న్యాయం చెప్పండి. మీరు నేను ఎమ్మెల్యే కూడా నేను ఉద్యోగం వచ్చాను న్యాయం చెప్పండి. ఎవడన్నా నోట్ చేసిన డబ్బులు అడిగానా, సంతానం అడిగానా, నేను నిజం చెప్పండి. నిజం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ టూరిస్టులు ఎక్కువైపోయారు. ఎక్కడ వచ్చి ఇది మన బాగుంటుంది టూరిస్ట్ ప్రదేశం కాబట్టి ఇక్కడ ఉండేది వెళ్ళిపోయేది. కాబట్టి మళ్ళీ అక్కడ టూరిస్టులకు అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను స్థానికుడిని, ఇక్కడ పుట్టోని, ఇక్కడ పెరిగినోడిని, మీతో పాటు చాలా మంది చదివినోడిని. మీరు ఏ ఆపద వచ్చినా ఏ టైం వచ్చినా నేను పలికేవాడిని. అది మెదడు కూడా తెలుసు. ఆల్మోస్ట్ నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా పెద్దలు పెంచడం వల్ల ఎక్కడ లైట్ అయ్యారంటే నేను నేరుగా రావడం మున్సిపాలిటీ కానీ ఆ నేరుగా గోల్డ్ షాప్కి వెళ్ళి ఎక్కడి నుంచి లైట్ ఇచ్చా, ఎక్కడి నుంచి బోర్ ఇచ్చాను. అట్లాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు, మనసులో పెట్టుకోండి. చాలా విషయాలు కూడా మీలో కొంతమంది వ్యాపారం చేస్తుంటే బయట వాళ్ళకి ఒప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆ టైంలో గట్టిగా నిలబడ్డా. నేను కాబట్టి నిలబడ్డా. అందులో నా కోపం నువ్వు నిలబడ్డావు అంటే వేరే దాంట్లో వయసు పోకూడదా, వేరే వ్యాపారంలో వయసు చేయకూడదా, ఏ వీడియో చేయాలా, వ్యాపారం అనేది ముందు చేసి నేను సపోర్ట్ చేసిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ కొంతమంది చీటర్స్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అయితే చెప్తున్న వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో గుణపాఠం ఖచ్చితంగా చేస్తా. మీ తరఫున నేను పోరాడతా. మీరు ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరు బ్లాక్మెయిల్ చేసినా నేనైతే వదలను. ఎందుకంటే మీరు నా గూడు రోడ్డు, నాకు సంబంధించిన వాళ్ళు. అంతేగా పొలిటికల్ అయితే నాకు కాదు. మాకు ముఖ్యంగా మీ అందరితో కూడా ఇంకా మనం 1-to-1 కాంటాక్ట్ ఉంది. ఏదో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి అవకాశం మున్సిపల్ చైర్మన్గా మీ అందరూ ఇచ్చారు నాకు. అప్పుడు కూడా చంద్రబాబు గారికి, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత కూటమి అభ్యర్థి అయినటువంటి సోదరులు పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే వేదికని అలంకరించిన ఆర్యవైశ్య సోదరులకి, కింద ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కారం. నేను అన్న 2 నిమిషాలు ఇచ్చినా నేను 3 నిమిషాలు మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే ఆర్యవైశ్యులు అంటే వ్యాపార కళలో ఆరితేరిన వాళ్ళు, మృదు స్వభావాలు స్వతహా వాళ్ళు. మా పాత తరం అంటే మా నాన్నగారు తరం కింద కూర్చున్న స్వామి కానీ లేకపోతే ఎంతో మంది మా నాన్నగారు మిత్రులు. ఆ కాలంలో ఎలా ఉండేదంటే ఊర్లో ఉండేటటువంటి అన్ని ఇళ్లలో ఉండే ఓనర్స్ పేర్లు వాళ్ళకి తెలుసు. ఒక నెల వసతి లేక కొంచెం పచారీ కొట్టు సామాన్లు పంపించమంటే ఒక తిరుపతి స్వగీ తిరుపతినో లేకపోతే వాయికండ సుబ్బారావునో లేకపోతే వలకొండలో మంచి హృదయంతో ఇంటికి సామాన్లు పంపించేవాడు. డబ్బులు తర్వాత తీసుకునేవాడు. సహృదయులు, సరసమైన ధరలకి నాణ్యమైన సరుకులను అందించేటటువంటి ఒక మంచి మనసు కలిగిన వాడు.
80వ దశకంలోకి వచ్చేసరికి సీజన్ బాయ్స్ వచ్చారు, మీలో నుంచి వచ్చారు. ఉదయం 5:30 లేచి ట్రైనింగ్ అయితే సాయంత్రం 11 గంటలకు ఇంట్లో పడుకునేవాడు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సరసమైన ధరలకి వాళ్ళకి కావాల్సిన పనులకి క్వాలిటీ అయిన ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో పోయి మరి కష్టపడించి చిన్నపాటి లాభంతో వాళ్ళు ఎంతో సేవ చేశారు. నేను దాన్ని సేవగానే భావిస్తాను. నాకు అనేక మంది మిత్రులు ఉన్నారు స్కూల్ స్థాయి నుంచి ఇప్పటిదాకా. మా నాన్నగారి ఫ్రెండ్స్ కూడా నాకు చాలా మంది తెలుసు. ఇలా స్వతహాగా మృదు స్వభావాలు వీళ్ళందరూ. వీళ్ళు చేసింది అనేక రంగాలు, పచారీ కొట్టు కావచ్చు, కట్ పీసెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫ్యాన్సీ షాపులు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు అందులో ఈ గూడూరు ప్రజలకి ఎంతో సేవ చేశారు. మరి మేము అప్పటికీ మర్చిపోవాలి. ఇది ముఖస్థుతి కోసం చెప్తున్న మాట కాదు. నేను ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డని, మీ మధ్యలో పెరిగిన వాడిని, మీలో ఒకరిని. అలాగే మీ కమ్యూనిటీ నుంచి అత్యద్భుతమైన దాఖలు వచ్చారు. స్వర్గీయ జీ స్టైల్ గారు అందులో ఒక ప్రముఖులు. అలాంటి ఒక వ్యక్తి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆ రోజుల్లో తను సంపాదించుకుంటున్న లాభం నుంచి ఎంతో మందిని చదివించారు. ఎంతో మందికి రైతులకి పంపులు, మోటార్లు, పైపులు రుణంగా ఇచ్చి తర్వాత వారికి పంట చేకూర్చిన తర్వాత డబ్బులు తీసుకున్న విధానాన్ని నేను విన్నాను పెద్దలు చెప్తే. వారిని ఫోటోలో చూడడం తప్ప ఎప్పుడు డైరెక్ట్గా చూసే భాగ్యం కావాలి. ఎందుకంటే వారు మాకు చాలా పూర్వీకులు కాబట్టి. అలాగే అలాంటి ఒక వ్యక్తి పేరుతో ఈ గూడూరులో ఏకైక చిత్రంగా మిగిలినటువంటి ఒకే ఒక క్లాక్ టవర్. ఆ రోజు ఏం జరిగిందో వేదిక నా తండ్రి కూడా ఉన్నాడు. దాన్ని ఏ విధంగా చేశారో తెలుసు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇందాక మా పురుషులతో చెప్పినట్టు మీ ఇంటి అల్లుడు వాళ్ళ మామ దయచేసి ఆ క్లాక్ టవర్కి జిఎస్ రాయల్ గారి పేరు పెట్టి 2 ముఖాలకి తద్వారా మీ ఆదరణ కోరుకుని ఓట్లు అడగాలని నేను విన్నవించుకుంటున్నాను. ఈ పని చేయడం పెద్ద కష్టమే కాదు ఆయనకి. కాబట్టి ఇది నా విన్నపం మాత్రమే. కోవిడ్ వచ్చింది, మనలో చాలా మంది మిత్రులు కోల్పోయాం. వాళ్ళని కూడా కృష్ణమూర్తి, ప్రభాకరణ, అలాగే చాలా మంది మిత్రులు కోల్పోయాం. అలాగే మీ ఇంటికి కోడలైనటువంటి జోసలక్ గారు ఆ రోజు గూడూరు టౌన్లో బై ఎలక్షన్లో, ఎంపీ బై ఎలక్షన్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఏ జిల్లాల నుంచో వచ్చారు. విపరీతంగా కోవిడ్ వ్యాప్తి చేశారు. వాళ్ళ ఇష్టాన్ని కూడా చెప్పారు. మా సోదరుడు పాస్టర్ సునీల్ కుమార్ గారు, అలాగే నేను, ఇంకొంతమంది ఆ కష్టం చూడలేక ఏదో ఆక్సిజన్ ప్రాణవాయువు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసిన విషయం కూడా మీ అందరికీ గుర్తుంటుంటారు. అలాగే సోడియం హైపోక్లోరైడ్ కొట్టించి ఊరిని శుద్ధం చేసే ప్రయత్నం చేశాం. అలాగా ఎందుకంటే నేను స్థానికుడిని, సోదరుడు స్థానికుడు. నేను నొక్కి చెప్తున్నా, స్థానికుడు అతను. ఎక్కడికి పోడు, మీ ఎదుగే ఉంటాడు, మనకు ఆదుకుంటాడు, మనకు అండగా నిలుస్తాడు. కాబట్టి సోదరుడు పాసం సునీల్ కుమార్ గారిని మనం అందరం కూడా ఇంకోసారి భారీ మెజారిటీతో చూపించుకున్న దిశగా మనం అందరం కూడా పనిచేయాలి. అలాగే ఆర్యవలసి సోదరులు అంటే భక్తులు దేవాలయ ధర్మాదాయ శాఖ చెందిన ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయాలని చూసిన వాళ్ళల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు 10% అనుకుంటే, కొంతమంది స్థానికులు దుర్మార్గమైన మార్గాన్ని అవలంబించి ఆ దేవాలయ ధర్మాదాయ శాఖ ఆస్తులు కూడా అన్యాక్రాంతం చేయాలని చూశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వెంకటేశ్వర దేవస్థానం 2.5 ఎకరాన్ని అన్యాక్రాంతం చేయాలని చూసినప్పుడు ఆ భగవద్గీత క్రమంతో సునీల్ దగ్గర వచ్చారు సంతకం పెట్టమని. సునీల్ ఇమీడియట్ గా నాకు ఫోన్ చేశారు. ఆ రోజు ఏదో నువ్వు ఏదో చేయాలని ఉన్నావు, ఏది నా వచ్చి సంతకం పెట్టమన్నారంటే, తమ్ముడా కొంచెం ఆగు, ఒకరోజు టైం అంటే మిత్రుడు అర్థం చేసుకుని సంతకం పెట్టమని వెనక్కి పంపించాడు. ఆగ మేఘాల మీద ఢిల్లీ పోయి వెంకయ్యనాయుడు గారిని అడిగి నారాయణ గారు, అలాంటి మంత్రి నారాయణ గారిని రిక్వెస్ట్ చేసుకుని ఆ ప్రపోజల్ని క్యాన్సిల్ చేయించి ఆ దేవాలయ స్థలాన్ని దేవాలయాన్ని ఉండేట్టు చేయడమే కాక ఈ రోజు వరకు కూడా కాపాడుకుంటా వచ్చిన ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ కూడా అలాగే పులమ కామాక్షమ్మ సత్రం, ఇలాగా దేవాలయ ధర్మాదాయ శాఖ ఆస్తుల్ని అమ్ముకొని లాభాలు సంపాదించిన దుర్మార్గులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. అది చూసి తట్టుకోలేక ఆత్మ శోధన, ఏదిరా మనం ఇలాంటి తప్పు చేసాం, దీన్ని సరిదిద్దుకునే మార్గం ఉందని గత 3 సంవత్సరాలుగా తప్పించిపోతున్న నేను ఈసారి సునీల్ కుమార్ నా సోదరుడు నువ్వు రావాలన్నా అంటే అలాగే వస్తానని చెప్పి వచ్చి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మనం ఈసారి ఇందాక పురుషోత్తం చెప్పాడు ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయని. దాని గురించి నేను ఎలా పెట్టగా మాట్లాడాను. ఒక మాట చెప్తాను, ఎవరికైనా డబ్బులు అవసరమైతే మన పదార్థంలో రాజధానిలో వచ్చో పొందేస్తారు. పొందేసినామంటే వెనకాల ఒక మనిషి వస్తాడు. మీరు అక్కడికి సాయంత్రం పోతే మృదు స్వభావాలైన మన ఆర్యవలసి సోదరులను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నించిన దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిన
ఎమ్మెల్యేగా చేసుకున్నట్లయితే మనం రాబోయే కాలంలో కష్టాలు పడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇలాగా పురుషోత్తం గారు చెప్పినట్టు మాటి చెప్పదలుచుకోలేదు. వారికి ఓటు వేయాలంటే కండిషన్స్ అప్లై. దయచేసి మా చిన్న కోరికలను తీర్చండి. అలాగే మీరు ఓటు అడగండి. మేము కూడా మీకోసం ప్రచారం చేస్తాము. అప్పటిదాకా అయితే మాత్రం కండిషన్స్ అప్లై. మంచి అవకాశాలు కావచ్చు. ప్రత్యేకించి మన ఆర్థిక వయసులో సాయం చేసే బృందాలు, అలాగే ఆర్థిక క్రమశిక్షణ కలిగిన మంచి విజ్ఞత వెలుగుంటారు. మా చిన్నతనంలో మేము ఫీల్డ్ కట్టాల సమయంలో మాకు ఇక్కడ సురేష్ గారు కావచ్చు, భాస్కర్ సాగినటువంటి కూడా చాలా హెల్ప్ మేము చదువుకుంటూ ఉన్నాయి. ఏదైనా చిన్న తప్పులు ఉన్నా కానీ మన ఇంటి లోపల మనకి గూడూరులో పుట్టి పెరిగిన మన సునీలకి, అలాగే వరప్రసాద్ గారికి రాబోయే ఎన్నికల్లో ఓటేసి పెద్ద మనసు చేసుకొని ఏదైనా తప్పులు జరుగుతున్నా కానీ చిన్న మనసు పడుతున్నా కానీ సభ్యులు పోయి పెద్ద మనసుతో రాబోయే ఎన్నికల్లో మన పాసు శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యేగా, అలాగే వరప్రసాద్ గారికి ఎంపీగా గెలిపించాల్సిగా ఆదివాసీలందరికీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వందల్లో సినిమాల్లో చూస్తుంటాం మాఫియా గురించి. అలాంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో దాపురించిందని మీ అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న మాట, కొన్ని రోజుల తర్వాత మీరందరూ వ్యాపారస్తులు ఎక్కువ మంది, నా ఇక్కడికి వచ్చిన సుమారుగా 80% వ్యాపారస్తులు ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన వ్యాపార సమస్యలు లేకొచ్చి ఇక్కడ ఎవరో ఒక వార్డు ఇన్ఛార్జియో ఒక వార్డు కౌన్సిలరో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. మీ యొక్క ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ప్రభుత్వం వస్తుంది, 100% ప్రభుత్వం వస్తుంది. అరాచక పాలన మాత్రం 100% వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతారు. గాలి అక్కడ వీస్తుందన్నమాట. కాబట్టి మిమ్మల్ని గెలిపించే బాధ్యత మా ఆదివాసీలు తీసుకుంటాం. మీరు మా ఆదివాసీలకి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం తరఫున అయితేనేమి, వీటన్నింటినీ కూడా మా ఆదివాసీల్లో కూడా పేదలు ఉంటారు. కాబట్టి మిమ్మల్ని బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వం గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం.
దేవస్థానానికి సంబంధించి ఈ చౌట్లు ఇవ్వడం, తర్వాత స్కూల్ నిర్మించడం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వార్డు నిర్మించడం అంతా జరిగింది. ఇంత ప్రముఖ వ్యక్తికి జరిగినటువంటి ఒక అవమానం మేము భావిస్తున్నాం. దాన్ని పరిపూర్తి చేయవలసిందిగా మా అన్న శ్రీను గారు కోరుతున్నాం. మేము చేసినటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి టోటల్ కరస్పాండెన్స్ మీరు ఈ సమక్షంలో అందిస్తున్నాను. దయచేసి మళ్ళా ఆ పేరుని మళ్ళా పేరుని తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు పట్టణానికి చెందిన 4 గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల సమాచారం మేరకు గూడూరుకు చెందిన పలువురు భక్తులు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆటోలో వెళ్తుండగా కనుపూరు గ్రామ సమీపంలో ఆటో డోర్ ఓడిపోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు కింద పడడంతో గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ గొలుసు ఊడి 3 పడిపోయారు. అదే సార్. ఏం గొలుసు సార్? ఏం గొలుసు? అది వెనకాల ఆటో గొలుసు. ఎంతమంది? 4 సార్. 3 కూర్చోన్నారు. 4 ఏమైనా గాయాలా? సార్ గాయాలు సార్. 3 వెనకాల డోర్లో కూర్చోన్నారు. డోరు గుంట్లో పడి గొలుసు ఊడిపోయితే 3 కింద పడిపోయారు. వాళ్ళు పట్టారని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆటోలు నుంచి అది జరిగింది. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రియ మాదిగ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంద పెంచులయ్య మాదిగ హాజరై మాట్లాడారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టీటీ కృష్ణమాచారి ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగ రచన సంఘంలో నియమింపబడిన 7గురిలో ఒక రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచన భారమంతా డాక్టర్ అంబేద్కర్ మోయవలసి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోవింద శ్రీనివాసులు, మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు మాసారం విజయలక్ష్మి, చిలుకూరు మండల ఇన్ఛార్జి మంద మల్లికార్జున, తిరుపతి జిల్లా కార్యదర్శి పల్లిపట్టి మస్తానయ్య, మాదిగ గూడూరు టౌన్ అధ్యక్షులు కనుపూరి శివయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు మందా పెంచులయ్య మాదిగ, తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల తరపున గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 133వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు సాధించినటువంటి అనేకమైనటువంటి రిజర్వేషన్లు, రాజ్యాంగ ఫలాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులని ఇవాళ పేద ప్రజలకు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ దేశంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఏబిసిడి వర్గీకరణకే కాకుండా అనేకమైనటువంటి అంశాలకి ఈ దేశంలో ఉండబడినటువంటి ఏ ఒక్క సమస్య ఉత్పన్నమైన ముందుగా మాట్లాడేటటువంటి గొంతుగా ఇవాళ మందకృష్ణ మాదిగ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా అండగా నిలబడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగిస్తూ ఇవాళ మందకృష్ణ మాదిగ గారు నడుస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉద్యమాలు చేసి ఇవాళ పేద పడుగు బలహీన ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రోజు 133వ జయంతి జరుపుకుంటున్న మన గూడూరు టౌన్ అధ్యక్షుడు కనుపూరి శివయ్య నా పేరు. మన పెద్దలు మందా పెంచులయ్య గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జి గొల్లపల్లి సిసింద్రి గారు, మన
టౌన్ సీనియర్ నాయకులు అయినటువంటి గోవింద్ శ్రీనివాసులు గారు వీళ్ళందరి సమక్షంలో మన టాపులక దగ్గర అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్న అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గూడూరు మండలం తిరువెంగళాయపల్లి గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి సునీల్ కుమార్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక హక్కులు కల్పించారని, ఆ మహనీయుని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నాడంటే ఈయన అని చెప్పి తెలియజేస్తున్నాడు. అట్లాగే ముఖ్యంగా మన కోడిగట్టి డ్రామా అయిపోయింది, ఇప్పుడు కులకరాల డ్రామా. మన కోడిగట్టి డ్రామా చూశారు కదా, అక్కడ గీసుకొని అతను ప్రాణించింది వీళ్ళు చేసిన ఇద్దరు బయట రాదా, మన పోరాడితో బయట ఇచ్చాడు సీన్ కోడిగట్టి సీన్. అలాగే బాబాయిని చంపేసిన వ్యక్తిని ఎంపీ ఇచ్చి వీళ్ళు డ్రామా ఆడే పరిస్థితి. ఈరోజు మళ్ళీ కులకరాయంట, కులకరాయని కొట్టారంట, ఆయనకి దెబ్బ జరిగిందంట. అది అంటే మామూలుగా కొట్టే మాత్రం మేము ఖండిస్తున్నాం. రాజకీయాల్లో అటువంటివి చేయకూడదని చెప్పి తెలియదు, డ్రామాలు అయితే ఆడకూడదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిజంగా కొట్టుంటే మాత్రం తప్పున్నారా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీగా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాజకీయాల్లో ఆ పరిస్థితి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దాన్ని వేరే విధంగా వాడుకుంటే మాత్రం ఇంకా అంతకన్నా వేరే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని దీన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు వేరే డ్రామాలు ఆడితే ప్రజలు చూసేశారు. అడ్డం డ్రామాలంటే కూడా చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి దళిత సోదరులారా మీరు ఆలోచించండి. మీరు వేసే ప్రతి ఓటు కూడా ఈరోజు ఒక్కొక్క దళితులు చంపేశారు. దాదాపు 1800 మంది దళితులు చంపేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక దళితుడు చిత్తూరులో మందు తాగి తప్పుడు మాట తిరిగితే ఉదయానికి సెలవుపోయాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రకాష్ ఒక దళిత నాయకుడు తిప్పుడుకుపోతుంటే ఆ బిడ్డని కూర్చొని పెట్టి గుండు పోయించి చరిత్ర ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక మహిళా డాక్టర్ నెల్లూరు తిరుపతి రోయల్ హాస్పిటల్లో పెదాలకి లిఫ్టింగ్ చేసుకుంటే ఆమె లిఫ్టింగ్ చేసుకోవాలని చెప్పి ఆ మనిషి హీనమానంగా చేసి ఆ మనిషి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దాచేసినటువంటి వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నారు. ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా దళితులపై దాడులు చేస్తూ దళితులను చంపేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నారు. మాట్లాడేది కాకుండా ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పినటువంటి ఇంకో ఎమ్మెల్సీని ఊరేగింపు చేసి ఊరంతా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దళితులారా ఆలోచించండి. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఎంతో విలువైనటువంటి భూమిని అంబేద్కర్ భవన్కి మనం శాంక్షన్ చేసామని తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు అధికారంలో వచ్చారు, మేము ఓడిపోయినాం, మీరేం చేశారు? అంబేద్కర్ భవన్ శాంక్షన్ చేసిన డబ్బులు ఏం చేశారు? టెండర్లు క్యాన్సిల్ చేయించారు. అట్లాగే మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా పాత అంబేద్కర్ భవన్ ఉంది ఇక్కడ, దాని సిద్ధ హౌస్లో ఉంది, దాన్ని మరమ్మతు చేసిన దిక్కుముక్కలే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన మాజీ శాసనసభ్యులు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గురించి ఇప్పుడు అందరూ పెద్దలు కూడా చెప్పారు. ఆయన ఉద్దేశం ధనవంతులు పేదవాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రూపకల్పన చేసి, అదేవిధంగా మనమందరం సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేశాడు. మనమందరం కూడా ఆయన ఆశయాల్లో నడుద్దామని మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మన సునీల్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మనకు ఇక్కడ ధనవంతులు పేదవాళ్ళనే భేదం లేకుండా మనల్ని కూడా సమానంగా చూసుకుంటున్నాడు. మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని, నేను ఎక్కువ చెప్పలేదు, మీకు అందరికీ తెలిసిన విషయం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం రాకముందు అనేక కష్ట నష్టాలకి వచ్చి మనిషికి దిశ నిర్దేశించిన చదువు అని చెప్పి నమ్మి తను ఎన్ని కష్టాలు పడ్డప్పుడు కూడా గొప్ప విద్యావంతుడిగా తయారైన తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్న మన రాజ్యాంగ నేత మహానుభావుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా పాసింగ్ సునీల్ కుమార్ చేతుల మీదుగా ఈరోజు పుట్టినరోజు పండుగ అంబేద్కర్ చేసుకుంటున్నాము. ఆ మహానుభావుడు చూపిన దారిలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట దేవస్థానం ఎండోమెంట్ ఆఫీసర్ నాగేశ్వరరావు మరియు అధికారులు, దేవస్థానం పాలక మండలి సభ్యులు ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి వీచేశారు. దేవస్థానం ఈవో ఎస్వి నాగేశ్వరరావు వారికి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యుల్ని ఆలయ ఈవో శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆలయ మర్యాదలతో ఆశీర్వదించారు. భారతదేశంలో కరెన్సీ నోట్ల మీద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనుబోల్లోని అంబేద్కర్ నగర్ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకొని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు, ఆడబాల ప్రేమ్ కుమార్, దండు చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, శాలివాహన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, ప్రపంచ మేధావి. కానీ ఈరోజు ఆయన చేసిన అనేక కార్యక్రమాలు ఒక జాతికే కాదు, ఒక మతానికే కాదు, ఒక కులానికే కాదు, అన్ని జాతులకి ఆయన ఒక ఆరాధ్య దేవుడిగా నిర్మించవచ్చు. ఆయన పుట్టుకే ఒక పేద బడుగు బలహీన వర్గాల ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన జీవితం ఏంటంటే రాజ్యాంగ నిర్మాత అయినా కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈరోజు రూపీ ఒక గవర్నర్ అంటే మన రూపాయిని దాని సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంత బాధాకరమైన విషయం అంటే రిజర్వ్ బ్యాంకుని సృష్టించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రిజర్వ్ బ్యాంకు సృష్టించిన అంబేద్కర్ అయితే ఆయన పటం ఏ నోటి మీద లేదు. ఈ విషయాన్ని ప్రతి సభలోనూ ప్రతి సభలోనూ మేము చెప్తాను. ఆ రోజు ఆయన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే అంబేద్కర్ బొమ్మ ఒక పక్క, గాంధీ గారి బొమ్మ ఒక పక్క అని చెప్పాడు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, అయ్యా ఆయన బొమ్మ ఒక పక్క, ఈయన బొమ్మ ఒక పక్క, కనీసం ఆయన బొమ్మని ఒక నోటి మీదైనా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించాలని మేము సభాముఖంగా ఆయన మనవి చేస్తున్నాం. ఇంకా అంబేద్కర్ గారి విగ్రహాన్ని వాళ్ళు ఎంతో అభిమానంతో ఇక్కడ స్థాపించారు. ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ఇక్కడ జోహార్లు అర్పిస్తున్నారు. ఆయన ఈ మునుగోలుకే కాదు, ఈ భారతదేశానికి గాంధీ మహాత్ముడు ఎంతో అంతకంటే ఎక్కువగా వెనకబడిన వర్గాలకు అందరినీ కూడా ఆ రోజుల్లో రాజ్యాధికారులు జరిగే కాలం నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ ఆయన ఆశయాలు అయితే నాకు తెలిసి పూర్తిగా తొలగిపోలేదు. ఒక 50% మంది మాత్రమే కొంచెం చదువుకొని ఉన్నారు. ఇంకా కూడా ఆయన ఆశయాలకి ఇప్పుడు మన వెంకటేశ్వర చెప్పినట్టు హరిజనుల గిరిజనులకే కాదు, ప్రతి పేద కుటుంబానికి వెనకబడిన వర్గాలకే కాదు, ఆ రోజుల్లో అనేది ఎవరో పెద్ద రేట్లు భూస్వాములు ఉండేది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంతా చాలా వీళ్ళతో సమానం. ఈ మనుగోలు హర్జనవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మించాం కాబట్టి ఇక్కడ జరుపుకుంటున్నాం. అదే పొలిటికల్ పార్టీసు లేదా సంఘ సంస్కర్తలు ఎవరైనా నడిబొడ్డున కానీ ఈ అంబేద్కర్ విగ్రహం కానీ పెట్టుంటే అక్కడే మాలేసి మేము జరుపుకున్నాము. కేవలం ఇది మాదిరికి సంబంధించిన దేవుడు కానీ వర్ణింపిస్తున్నాడు ఈయన. అట్లా కాకుండా మా ప్రేమ్ చెప్పినట్టు ఈయన అందరి మనిషి, అందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప మేధావి. ఈ మేధావిని అందరూ ఆక్షించలేకపోతున్నారు, ఎవరు ఓన్ చేసుకోలేకపోతున్నారు, ఇతర క్యాస్టర్స్ ఎవరు ఓన్ చేసుకోలేకపోతున్నారు. సో అది చేసుకోకపోగా మన ఎస్సీలన్నా ఈయన గుర్తించి ఈయన నడిబొడ్డుకు కానీ తీసుకోగలిగితే సంతోషించిన విషయమే. నేను సెలవు తీసుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇటువంటి సందర్భంగా ఈరోజు ఇక్కడ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాము. అయితే ఈ అంబేద్కర్ జయంతి ఇక్కడ మెయిన్ కేవలం ప్రతి సంవత్సరం ఇక్కడనే చేస్తున్నారు. అది ఎందువల్ల చేస్తున్నారో అది నాకైతే అర్థం కాదు. కానీ ఇక్కడ చేస్తున్నందువల్ల ఆయన మాకే పరిమితం అయిపోతున్నాడు. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది నాట్ ఓన్లీ ఒక ఎస్సీ ఎస్టీ వీళ్ళకే కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది ప్రతి ఒక్క పౌరుడికి ఇచ్చాడు. సో నాకు తెలిసి నా ఉద్దేశం ఏంటంటే ఈ అంబేద్కర్ జయంతి అనేది మన దగ్గరే కాదు, ఊళ్ళో చేయాలి, కోదండరాంపురం చేయాలి, ప్రపంచం మొత్తం చేస్తున్నారు. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఈ అంబేద్కర్ జయంతికి మేమే ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఆయన అందువల్లనే మాకే పర్మిషన్ అయిపోతున్నారు. సో అటు కాకుండా ఊర్లో కానీ లేకపోతే కోదండరాంపురంలో
వైసీపీ పాలనలో రైతులకు ఎటువంటి ఉపయోగం జరగలేదని, చివరకు వ్యవసాయ శాఖ మూతపడే పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెర్లోపల్లి టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా మోటార్ సైకిల్ ర్యాలీ, గుర్రాల విన్యాసాలు స్థానికుల్ని ఆకట్టుకున్నాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, టీడీపీ మండల యువత అధ్యక్షులు పొన్నూరు అశోక్, కలికి వేణుగోపాల్ రెడ్డి, సుమన్ వెంకటరమణయ్య, పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యనిర్వహణ కార్యదర్శి అమీన్ భాషా, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్ కుమార్, ఆంజనేయులు, పలువురు మండలంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏ గ్రామం పోయినా చిన్న గ్రామం, దీంట్లో కూడా దాదాపు 2,20,00,000 రూపాయల పనులు చేస్తున్నాం. అవి కాకుండా ఈ పెళ్లి కానుకలు, బీసీ కార్పొరేషన్లు, కాపు కార్పొరేషన్ రుణాలు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, పసుపు కుంకుమ 20,000 ప్రతి మహిళకి, ఇవన్నీ చేస్తున్నాం. నేనేమంటానంటే అన్నిటికంటే ప్రధానం ఈ కండలేరు రైపేరియన్ రైట్స్, కండలేరు సిస్టమ్, మనుబోలు చెరువు దగ్గర నుంచి కొలను కుదురు వరకు వాటన్నిటికీ నీళ్లు సరిపోకపోతే వాళ్ళకు ఉన్న అలాట్మెంటు 1.47 టీఎంసీ, 1.47 టీఎంసీలు ఉంటే మధ్యలో పంపింగ్ జరుగుతుంటే సరిపోకపోతే 2.5 టీఎంసీ చేయించాలి. 13.5 టీఎంసీ పెట్టుకొని మొన్న ఐఏబీ మీటింగ్లో, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో, నీటి సలహా మండలి మీటింగ్లో మంత్రి పైన కూర్చొని, వ్యవసాయ మంత్రి, కలెక్టర్ కూర్చొని అజెండాలో మీకు నీళ్ళు ఇచ్చేది లేదు, ఈ పంటకి నీళ్ళు ఇచ్చేది లేదు, దాదాపు 10,000 ఎకరాలు. మొదటి పంట బీడు పెట్టుకోండి, ఓన్లీ 0.47 టీఎంసీ. 0.47 టీఎంసీ అంటే లెస్ దాన్ హాఫ్ టీఎంసీ, సగం టీఎంసీ కంటే తక్కువ. అది పరిశ్రమలకి తాగునీటికి ఇస్తాం, రైతులకు ఇవ్వము అని చెప్పి అజెండాలో పెట్టారు. అప్పుడు మా రైతు సోదరులు, మా ఎమ్మెల్యేలు తిరగబడితే, నేను ఎస్సీని నిలదీస్తే అప్పుడు తల దించుకొని ఈరోజు మొదటి పంటకి నీళ్ళు ఇచ్చారు. మాకు అసలు అర్థమే కావటంలే, ఆయన ఏం వ్యవసాయ మంత్రి, ఎప్పుడు ఆయన వ్యవసాయం చేశాడు? సాయము చేయలేదు, వ్యవసాయము చేయలేదు ఆయన. అందుకే మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ కాదయ్యా, నువ్వు మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ అని చెప్పింది. ఎక్కడ ఏముండయి దోచుకునేదానికి. అది చూస్తే అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్, అది 44 కోట్లు భూసేకరణ ప్లస్ 24 కోట్లకి 11% లెస్తో మీ రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే తీసుకుంటే నువ్వు 10% అడిగి తరిమేశావు, ఆగిపోయింది. ఏం చెప్పావు అందరికీ? నేను ఆ డేగపూడి బండేపల్లి కెనాల్ పూర్తి చేసి 24లో ఓట్లు అడుగుతాను కానీ లేకపోతే మనుబోలు మండలంలో ఓట్లు అడగనన్నావు. మాట మీద నిలబడు అని చెప్తుండా, ఇంకేం పడలే, మాట మీద నిలబడు. ఇది ఇంత అబద్ధాలు, నిద్రలేసి అబద్ధాలు. ఇప్పుడంటే ఆయన వడ్లకి ధర తెచ్చేసాడు. ఎక్క వంకాయ దేశంలో ఆహార కొరతలు వచ్చి రేటు పెరిగింది. నీ వల్ల పెరిగిందా? మొదటి 4 సంవత్సరాలు నరకయాతన పడ్డారు. పెట్టిన పెట్టుబడి రాలే. 7,000, 8,000 ప్రభుత్వానికి తోలితే, గవర్నమెంట్కి ఎంఎస్పీకి తోలితే. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీ రమ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలకు దాతృత్వంతో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర పరిశీలకులు తిరుమల శెట్టి కోటేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు పారా హేమంత్ కుమార్ శర్మ చేతుల మీదుగా 10,000 రూపాయలని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ, తమిళనాడుకు చెందిన ఒంటరి మహిళ సుమతికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థిని, పర్ణశాల ధ్వానికలకు దాతల సహాయ సహకారంతో సంస్థ ద్వారా ఆర్థిక చేతును అందించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కందనూరు సుబ్రహ్మణ్యం శర్మ, విసా రూపేష్ కుమార్ శర్మ, కందనూరు శేషాద్రి శర్మ, పమిడిమర్రి వెంకటేశ్వర్లు, కందనూరు విజయభాస్కర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో వెలిసినటువంటి శ్రీ రమాసహిత వీరవేంకట స్వామి ఆలయంలో ఈరోజు శ్రీ శాలా ధార్మిక సేవా సంస్థ తరపున తమిళనాడుకు చెందిన ఒంటరి మహిళటువంటి సుమతి గారికి
పేద 5,000 రూపాయలు పేద విద్యార్థిని పర్ణశాల ధాన్యకు సీతాధార్మిక సేవా సంస్థ తరపున అందించడం జరుగుతుంది. వారి విద్య కొరకు ఈ సహాయం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా సీతాధార్మిక సేవా సంస్థ ముందు ముందు చేసేదానికి ఎంతో విజయవంతంగా ఉంటుంది. దీనికి అన్ని సంస్థ తరపున ఈ సంస్థ పనిచేసినటువంటి దివ్య అంతర్జాలకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా అందరికి కూడా సహాయం చేయాలని కోరుకుంటూ ఆయన్ని ఇదే విధంగా కూడా వర్తించుకుంటారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు తమిళనాడుకు చెందిన సుమతి అనే ఒంటరి మహిళకు మరియు నెల్లూరుకు చెందిన పేద విద్యార్థిని పర్ణశాల ధాన్యక అను విద్యార్థినికి వారి వారి అవసరాలకు ఉడతా సాయంగా ఒక 5,000 రూపాయలను ఈరోజు సంస్థ తరపున సహాయం చేయడం జరిగింది దాతల దాతృత్వంతో. అలానే మునుముందు కూడా దాతలు సహకరిస్తే ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని మా సంస్థ ప్రతినిధులందరికీ మా తరపున మరియు తీసుకునేటటువంటి లబ్ధిదారుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లరూరు గ్రామంలో ఉన్న యోగి వేమన దేవస్థానం 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పలు రకాల పుష్పాలతో పూలంగి సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ శ్రీ మహాయోగి వేమన దేవస్థానం యందు 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు తర్వాత పొంగళ్ళు పెట్టడం జరిగింది. తదుపరి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షలు అందరూ పొందారు. తదుపరి మధ్యాహ్నం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా భారీ ఎత్తున ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏర్పాట్లు కూడా అందరికీ 1000 మంది వరకు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారి గ్రామోత్సవం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మా యొక్క కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలందరూ సహకరించి ఈ ఉత్సవంకి కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ఈ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక బద్దెవలు క్రాస్ రోడ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకులు సాయి శర్మ శివపార్వతులను ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణతో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించడానికి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు వీచేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మాచిరెడ్డి సురేంద్రారెడ్డి, మాధురి ప్రసాద్, చాముండేశ్వరి దంపతులు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు భారీగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంచిని నీటి మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు అందజేశారు. ఈ కళ్యాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వామివారి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.
త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తు. స్వామివారికి తినిపిస్తూ ఉన్నారండి. ఓం ఓం పురుషోత్తమ ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం సంవత్సరం దీర్ఘమాయు. మణుపూర్లో జరుగుతున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుని రథంలో అలంకరించి మేళతాళాలతో రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ మణుబోలు గ్రామం నుండి బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వరకు 5 కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి రథాన్ని తమ భుజాలపై ఉంచుకొని శివనామస్మరణ చేస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు ఫణీంద్ర శర్మ, సాయి కుమార్ శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.